హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 8వ తారీఖు జనవరి 2024 ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక చిన్న లాట్ చేసిన. ఓకే, చూడండి ఒకసారి. ఆల్ పొజిషన్స్ ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్ లో 350 రూపాయలు లాట్ చేసిన. అండ్ ట్రేడ్స్ చూడండి ట్రేడర్స్. నేను 12:28కి ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్. ఓకే, 12:32కి ఎగ్జిట్ అయిపోయినా. మార్కెట్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండే ట్రేడర్స్. ఇవాళ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండే, బిగ్ టైం ఫ్రేమ్ చూసిన, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ చూసిన అండ్ మంచిగా ఉండే. కానీ ట్రేడర్స్, ఇది అంటారు కదా ట్రేడర్స్, లక్ హెల్ప్ అయినప్పుడు, లక్ సాతి ఇయ్యనప్పుడు మనకు ఇక ట్రేడ్ ఎంత మంచి ట్రేడ్ ఉన్నా కానీ ఫెయిల్ అవుతుంది అనడానికి ఇది రుజువు ట్రేడర్స్. ఓకే, ఏమైంది అనేది మనం ఒకసారి వీడియోలలో చూసుకుందాం. ఓకే, వీడియో మొత్తం చూడండి ట్రేడర్స్, ఎందుకంటే ఇంపార్టెంట్ ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది చాలా. ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, వాట్సాప్కి వస్తే సెల్ ఆన్ రైస్ ప్లానింగ్ బట్ సపోర్ట్ లెవెల్స్ అని పెట్టిన. ఓకే, అండ్ లెట్స్ సి వాట్ హ్యాపెన్ బట్ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్ వచ్చినాక తీసుకుంటా అని పెట్టిన. దాని తర్వాత 11:58కి నో సిగ్నల్ అని పెట్టిన. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీలో నేను బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నా కాబట్టి బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తా ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్ ఈ లెవెల్లో, ఓకే, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇస్తుంది. ఈడేమైనా ఎంట్రీ సిగ్నల్ ఇస్తుందా అని ఇండికేటర్ కోసం వెయిట్ చేసిన, కానీ ఇండికేటర్ ఇవ్వలేదు. దాని తర్వాత మార్కెట్ మంచిగా మూమెంటం ఇచ్చింది. ఓకే, ఈ మూమెంటం చిన్న మూమెంటం ఏం కాదు ట్రేడర్స్. ఒకసారి చూసుకుంటే మినిమం 150 పాయింట్ల మూమెంటం ఇచ్చింది. దాని తర్వాత ట్రేడర్స్, నేను ఈ లెవెల్లో ఏదైతే ఈ క్యాండల్ క్లోజ్ అయింది కదా ట్రేడర్స్, 12:28, ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్నా ట్రేడర్స్. 28 అంటే ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా. నా ఎస్ఎల్ వచ్చేసి సింపుల్ గా ఈ హై అనేది పెట్టిన. ఓకే, దాని తర్వాత 2 లేదా 3 5 క్యాండల్ అలా కొట్టేసింది. ఎగ్జిట్ అయిపోయినా, బయటకు వచ్చిన. కానీ ట్రేడర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎంట్రీ తీసుకుంటానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ కన్ఫర్మేషన్స్ ఏందనేది మీకు 1 by 1 చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, 15 minutes టైం ఫ్రేమ్ చూడండి ట్రేడర్స్. మస్తు లెర్నింగ్ ఉంటుంది ఈ వీడియోలో. ఎవ్రీథింగ్ నేను ఎందుకు ఎంట్రీ తీసుకుంటానా ఏ టు జెడ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీరు లైక్ షేర్ ఖచ్చితంగా చేయండి ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే బ్రేక్ డౌన్ అయింది. ఓకే, బ్రేక్ డౌన్ అయింది అండ్ దట్ టు ఇదేదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ కింద క్యాండల్ క్లోజ్ అయింది. ఓకే, క్యాండల్ క్లోజ్ అయినాక రిట్రేస్ వస్తుంది. అండ్ దట్ టు పెద్ద టైం ఫ్రేమ్ లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇలా రిట్రేస్ వచ్చినాక కిందికి వస్తుంది అని ఉద్దేశంతో స్మాలర్ టైం ఫ్రేమ్ లో సెల్ ఆన్ రైజ్ నేను ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయినా. ఓకే, ఇక్కడికి వస్తే ట్రేడర్స్, ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నా అంటే ట్రేడర్స్ చూడండి, ఇక్కడ కూడా ఇది ఒక రిజెక్షన్ లెవెల్ ట్రేడర్స్. ఓకే, స్వింగ్ ప్రకారం చూసినా కానీ ఇది ఒక రిజెక్షన్ లెవెల్. ఈ నుంచి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నా టార్గెట్ కూడా పెద్దగానే మంచిగానే ఉంది. కానీ ట్రేడర్స్, మార్కెట్ ఏం చేసింది అంటే ఫాస్ట్ గా రిటర్న్ వచ్చి నా ఎస్ఎల్ కొట్టేసింది. ఓకే, కొట్టేసినాక కిందికి వచ్చింది. నేను ఇంకొకటి ఏం చూస్తానంటే ట్రేడర్స్, ఇక్కడ ఒక సైకాలజీ నెంబర్ ఉంది ట్రేడర్స్, 48,000 అనేది. ఫస్ట్ టైం కొట్టేసింది, బయ్యర్స్ ని పిలిచింది. బయ్యర్స్ ని పిలిచినాక మళ్ళీ కిందికి వస్తాను. ఇక్కడ బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది కాబట్టి ఫాస్ట్ గా కిందికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే 23%. ఓకే, ఒకవేళ ఈ రీసెంట్ టాప్ టు బాటమ్ పెట్టినా కానీ 50%, 38% లెవెల్. ఎన్ని రీజన్స్ ఉన్నాయి ట్రేడర్స్? పెద్ద టైం ఫ్రేమ్ లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ప్లస్ పెద్ద టైం ఫ్రేమ్ లో ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, రీట్రేస్ కొత్తాంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఓకే, రెండు రీజన్ పెద్ద టైం ఫ్రేమ్ లోనే. చిన్న టైం ఫ్రేమ్ లో టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే ఒక ఫిబొనాచి లెవెల్ వచ్చింది 23%. ఈడ స్వింగ్ రీసెంట్ స్వింగ్ నుంచి పెడితే 50% ఆర్ 38% వచ్చింది. ఓకే, అండ్ ఏదైతే రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ట్రేడర్స్, దాన్ని బ్రేక్ చేసినాక ఫస్ట్ టైం వస్తాను కాబట్టి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ దట్ టు నాకు సిగ్నల్ కూడా, ఇండికేటర్ కూడా సిగ్నల్ ఇస్తాంది, స్మాల్ రిస్క్ బిగ్ రివార్డు అని ఎంట్రీ తీసుకున్నా. ఇన్ని గణం కన్ఫర్మేషన్స్ తోని నేను ఎంట్రీ తీసుకున్నా. దాని తర్వాత ట్రేడర్స్ నా ఎస్ఎల్ కొట్టేసింది, సింపుల్ గా బయటకు వచ్చేసిన. దాని తర్వాత మార్కెట్ టోటల్ గా 1.5 2 గంటలు సైడ్ వేస్ అయిపోయింది ట్రేడర్స్. ఇప్పుడు నేను 12:30కి ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్ ఆల్మోస్ట్ ఒక
14 10 నిమిషాలు అంటే మినిమం గంట మీద 40 నిమిషాల దాకా మినిమం సైడ్ వేస్ అయిపోయింది ట్రేడర్స్. ఓకే. దాని తర్వాత ట్రేడర్స్ నాకు ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది కానీ ట్రేడర్స్ నేను తీసుకోలే. ఎందుకు అంటే ఒకసారి వాట్సాప్కి వచ్చేద్దాం ట్రేడర్స్. వాట్సాప్ కొత్త ట్రేడర్స్ చూడండి. ఇక్కడ నేను ఒక పోస్ట్ చేసిన. ఓకే. ఏమైంది అంటే ట్రేడర్స్ సింపుల్. నేను ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన ఇదన్నీ ఎస్ఎల్ఐ ఈడ కొట్టేసింది కానీ ఈ లెవెల్లో ఇట్లా పైకి వచ్చి ఇక్కడ నాకు ఎంట్రీ ఇస్తే స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది, పెద్ద టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కింది వరకు కొట్టేస్తుంది అండ్ ఇది కూడా మల్టిపుల్ టైం కాబట్టి బ్రేక్ ఈజీగా చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను సెల్లింగ్ ఈ ఏదైతే ఈ లెవెల్ ఉన్నాయో లైక్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు నాకు స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది. ఓకే. పెద్ద టార్గెట్ ఉంటుంది అని నేను ప్లాన్ వేసిన. ఇక్కడ నాకు ఎంట్రీ వస్తా అంటే ఎంట్రీ దగ్గర చూడండి ట్రేడర్స్ ఒకసారి నా రిస్క్ వచ్చేసి 180 పాయింట్లు సంథింగ్ వస్తాను. ఇక్కడ పెడితే 180 అట్లా వస్తుంది ట్రేడర్స్. ఒకవేళ మీరు ఇక్కడ స్వింగ్ అయి పెడితే కొంచెం ఆపోజిట్ లో వస్తే ట్రేడర్స్, ఒకవేళ స్వింగ్ అయి పెట్టిల్లు అనుకోండి ట్రేడర్స్, ఆపోజిట్ లో వస్తే ఇక్కడ ఎస్ఎల్ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద క్యాండల్ వేసి అందరి ఎస్ఎల్ ఈడి వరకు కొట్టేస్తుంది. దాని తర్వాత మార్కెట్ డిసైడ్ చేస్తుంది పైకి పోవాలా కిందికి పోవాలా అని. సో నేనేం ప్లాన్ చేసిన అంటే సింపుల్ గా మార్కెట్ కొంచెం పైకి రానివ్వండి, ఇక్కడ నాకు స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది, పెద్ద టార్గెట్ ఉంటుంది అని ప్లాన్ చేసిన. కానీ మార్కెట్ నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఇక్కడి నుంచే కిందికి వెళ్ళింది. ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చినా కానీ నేను తీసుకోలేదు. చూడండి మీకు ఇంకొకసారి చెప్తానా, నేను ఓన్లీ ఇండికేటర్ బేస్లనే చేస్తలేను. ఇండికేటెడ్ బేస్లో ఇవ్వాలంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ, ఇక్కడ ఒక ఆపర్చునిటీ, 4 ఆపర్చునిటీస్ వచ్చినాయి ట్రేడర్స్. 4 ఒక్కటి వర్క్ అయింది. గమనిస్తున్నారు ట్రేడర్స్. నేను ఓన్లీ ఇండికేటర్ బేస్ మీద కాదు, నాది ఓన్లీ ప్రైస్ యాక్షన్, నా ట్రెండ్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ ఇండికేటర్ ఎందుకు యూజ్ చేస్తానంటే స్మాల్ ఎస్ఎల్ కోసం మాత్రమే నేను యూజ్ చేస్తాను. ఓకే. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.